బోలే అన్న మాట్లాడతారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ వేదిక మీద నిలబడి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం అనేది, వారి కోసం మీరందరూ ఇక్కడ హీరో అంటే చెర్రీ, చెర్రీ అంటే హీరో, హీరో అంటే చెర్రీ, చెర్రీ అంటే హీరో. హ్యాపీ బర్త్డే చెర్రీ, హ్యాపీ బర్త్డే చెర్రీ. జరగండి 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 జరగండి, చెర్రీ గారి హ్యాపీ బర్త్డే సందడండి. జరగండి జరగండి జరగండి, చెర్రీ గారు బర్త్డే సందడండి. చెర్రీ గారి బర్త్డే సందడి అంటే ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పొగడ్త అవసరం లేనటువంటి స్టార్, మెగా పవర్ స్టార్ చెర్రీ. చెర్రీ గారి బర్త్డేకి ఎప్పుడైనా బయట ఉండి ఆయన బర్త్డే గురించి నేను వీక్షించేవాడిని. ఆయన బర్త్డే వేదికల మీద చూస్తూ టీవీలలో వీక్షించేవాడిని. నేను ఈరోజు బిగ్ బాస్ అనే వేదిక ద్వారా మీ అందరికీ పరిచయమై మీ యొక్క ఆదరాభిమానాలు అందుకొని ఆయన బర్త్డే సందర్భంగా వేదిక మీదకి వచ్చి ఆయన బర్త్డే విషయం చెప్తుంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. ఆడియన్స్ నుంచి ఆయన వేదిక దాకా నేను వచ్చాను అంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవడం. బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ ఉన్నాడు, ఎవరో చెప్పండి? మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ వేదిక వచ్చింది. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకున్నందుకు. నేను ఏం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. సో అన్న నీ కాస్ట్యూమ్ బాగుందన్న. ఓ థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్ ఇన్స్పైర్ చేసావు కదా ఇది. డెఫినెట్గా తప్పకుండా రామ్ చరణ్ గారు ఆయన. సో మీ కేరింతల మధ్య నా గళం చాలా చిన్నగా ఉంది, కానీ ఇవాళ ఇంత స్థాయిలో థ్యాంక్ యూ. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, అల్లోనే రాడల్లా అంటూ పిల్లే రావాలి, మీయార్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి దిల్లెం బల్లం సప్పులతోటి పెళ్లి పీటల మీదికి ఎక్కాలే. చెర్రీ అంటే హీరో, హీరో అంటే చెర్రీ బర్త్డేకి వచ్చినందుకు హ్యాపీ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సో yes, ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన